తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి పూనం కౌర్. తక్కువ చిత్రాల్లోనే నటించిన ఆమె నటన మరియు వ్యక్తిత్వం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే గత కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. చాలా మంది నటులు నటనను తన ప్రాణంగా భావిస్తుంటే పూనం కౌర్ మాత్రం దీనిని ఒక పార్ట్ టైం జాబ్గా మాత్రమే భావించేవారు. చిన్నతనం నుంచి ఆమెకు చదువుపై అమితమైన ఆసక్తి ఉండేది. నిజానికి ఆమె లక్ష్యం ఐక్యరాజ్య సమితిలో ఒక అధికారిగా పనిచేయడం. ఈ విషయాన్ని ఆమె ప్రస్తావిస్తూ తన తండ్రి మరణం తర్వాత తల్లి ఆస్తి కోసం తాను 7 ఏళ్ల పాటు న్యాయపరంగా పోరాడాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో చట్టం పట్ల న్యాయం పట్ల తనకొక గౌరవం ఏర్పడింది. అందుకే తాను లాయర్ కావాలనుకుని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీతో పాటు ప్రతిష్టాత్మకమైన 4 సార్ ప్రవేశ పరీక్షలకు కూడా సిద్ధమయ్యానని తెలిపారు. ఒకవేళ తనకి 4 సార్లు సీటు వచ్చి ఉంటే తాను ఎప్పటికీ సినిమాల్లోకి వచ్చిండేదాన్ని కాదని ఆమె స్పష్టం చేశారు. నటన అనేది కేవలం ఆర్థిక అవసరాల కోసం ఎంచుకున్న ఒక వృత్తి మాత్రమే అని ఆమె కుండబద్దలు కొట్టారు. పూనం కౌర్ తన బాలీవుడ్ ప్రయాణం గురించి చెప్తూ అక్కడ ఎదురైన చేదు అనుభవాలు బయటపెట్టారు. ఒక ప్రముఖ ఖాన్ కుటుంబానికి చెందిన వ్యక్తి నిర్మిస్తున్న భారీ చిత్రంలో ఆమెకు హీరోయిన్ పాత్ర లభించింది. ఎంతో ఆశతో ఆ ప్రాజెక్టును మొదలుపెట్టిన పూనంకు షూటింగ్ సెట్లో విచిత్రమైన పరిస్థితులు ఎదురయ్యాయి. దర్శకుడు తన పట్ల వివక్ష చూపారని, తన పాత్ర ప్రాముఖ్యతను తగ్గించడం, క్యారెక్టర్కు సంబంధం లేని విధంగా మేకప్ను మార్చడం వంటివి చేశారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా ఆ దర్శకుడు తన ప్రియురాలికి ప్రాధాన్యత ఇస్తూ తనకు కావాలని అన్యాయం చేశారని పేర్కొన్నారు. ఇటువంటి రాజకీయాలు, అవమానాలను 10 రోజుల పాటు భరించిన పూనం ఇక లాభం లేదని భావించి ఆ సినిమా నుంచి బయటకొచ్చేశారు. సినిమా నుంచి బయటకు వచ్చే ముందు ఆ చిత్ర నిర్మాతకు ఫోన్ చేసి మరీ దర్శకుడి తీరును ఎండగట్టారు. దర్శకుడు మీ డబ్బును వృధా చేస్తున్నాడు అని స్పష్టంగా చెప్పి ఆ సినిమాకు గుడ్ బై చెప్పారు. ఆ సినిమా వివేక్ అగ్నిహోత్రికి చెందిందని ఆమె వెల్లడించారు. సినీ ప్రపంచంలోని గ్లామర్ వెనుక ఉండే చీకటి కోణాలను, ఒక నటిగా తాను ఎదుర్కొన్న ఒడిదుడుకులను పూనం కౌర్ ఈ ఇంటర్వ్యూ ద్వారా ధైర్యంగా బయటపెట్టారు. కెరియర్ పీక్స్లో ఉన్నప్పుడు సినిమాల కంటే చదువుకు, వ్యక్తిగత ఆశయాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఆమె వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది. పూనం కౌర్ పంచుకున్న ఈ నిజాలు ఆమె అభిమానులను ఆశ్చర్యపరచడమే కాకుండా నటీమణుల పట్ల సినీ పరిశ్రమలో జరిగే వివక్షపై చర్చకు దారితీస్తున్నాయి.